పెద్ద ట్విస్ట్ చూసాం విజయారెడ్డి ఆత్మహత్య కేసు. అయితే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయినటువంటి విజయారెడ్డి తన ఇద్దరు పిల్లలతో కలిసి బలవన్మరణానికి పాల్పడడం జరిగింది ఫిబ్రవరిలో. అయితే ఇదే అంశానికి సంబంధించి కేసుని క్లోజ్ చేసినప్పటికీ కూడా పోలీసులు కొత్తగా కేసులో కొన్ని పెను మార్పులైతే వచ్చాయని చెప్పుకోవచ్చు. భర్త రీసెంట్‌గా తన భర్త సురేందర్ రెడ్డి పోలీసులను ఆశ్రయించడం జరిగింది. ఎందుకంటే కేవలం ఇప్పటివరకు మనం చూసినటువంటి తాజా అప్డేట్ ఏంటి అంటే విజయారెడ్డికి ఒత్తిడి కారణంగానే ఆవిడ పిల్లల్ని వదిలి వెళ్ళలేక, పిల్లలతో సహా కలిసి బలవన్మరణానికి పాల్పడినట్లు వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు అది కాదు, అది సరికాదు అని చెప్పేసి తన భర్త పోలీసుల్ని ఆశ్రయించడం జరిగింది. అయితే ఇక్కడే పెద్ద ట్విస్ట్ అయితే ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఇక విజయారెడ్డి ఆత్మహత్య ఏదైతే ఉందో, ఈ విషయంకి వచ్చేసరికి పూర్తిగా గూడా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఒకటే ధాటిగా ముందుకొచ్చారని చెప్పుకోవచ్చు ఫిబ్రవరిలో. అయితే ఇప్పుడు మాత్రం 2 వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారో, లేదంటే ఎక్కడ నిజాలు దాగున్నాయో బయటికి తెచ్చుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఒకవైపు భర్త సురేందర్ రెడ్డి నుంచి విజయారెడ్డికి ఒత్తిడితో సహా ఇంకొక విషయం ఏంటంటే భార్య విజయారెడ్డికి వాళ్ళ తల్లి పుష్పలత మరియు తమ్ముడు ఎవరైతే ఉన్నారో చిరంజీవి నుంచి ఒత్తిడి గురి కావడం జరిగింది. సో, అందుకనే ఆవిడ బలవన్మరణానికి పాల్పడడం జరిగింది. ఆస్తుల విషయంలో ఆవిడని వాళ్ళు ఇబ్బంది పెట్టినట్లుగా ఆయన వాంగ్మూలం ఇచ్చారు. అయితే రీసెంట్‌గా పోలీస్ స్టేషన్‌లో. దీనికి సంబంధించి కేసును మళ్ళీ రీఓపెన్ చేసి పోలీసులైతే దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఇక్కడ తను దుబాయ్‌లో వర్క్ చేస్తూ తను పంపించేటటువంటి డబ్బులతో బావమరిది రియల్ ఎస్టేట్ వ్యాపారం చురుకుగా చేస్తూ డబ్బుకి అలవాటు పడినటువంటి ఆ వ్యక్తి ఇక నా భార్యను ఒత్తిళ్ళకు గురి చేసి ఆస్తుల విషయాల్లో ఆమెను ఇబ్బంది పెట్టి అటువైపు బావమరిది గాని లేదంటే అటువైపు అత్త కానీ ఇద్దరు కూడా విజయారెడ్డిని ఇబ్బంది పెట్టి మరి ఈ బలవన్మరణం చేసుకునే విధంగా వాళ్ళు ప్రేరేపించారని చెప్పేసి భర్త సురేందర్ రెడ్డి రీసెంట్‌గా వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి ఇటువైపు పుష్పలత గాని లేదంటే మరోవైపు విజయారెడ్డికి సంబంధించినటువంటి తన తమ్ముడు చిరంజీవి అయినటువంటి వ్యక్తి అయినా గాని ఇంకొక వెర్షన్‌లో చెప్తా ఉన్నారు. ఇతని మీద ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఇతని కారణంగానే ఆవిడ సూసైడ్ చేసుకున్నారు. ఇతనే మెయిన్ అఫిడవిట్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే ఈ కేసుని మళ్ళీ భర్త సురేందర్ రెడ్డి ఇచ్చినటువంటి ఏదైతే ఇక్కడ కోణం ఉందో, ఆ కోణంలో నుంచి గూడా పోలీసులు దర్యాప్తు జేస్తా ఉన్నారు. అయితే ఇక్కడ ఇంకా కొన్ని విషయాలు బయటకొచ్చే అవకాశం ఉంది. కేస్ పూర్తిగా క్లోజ్ అయింది అనేటటువంటి తరుణంలో ఈ కేస్‌కి మళ్ళీ కొన్ని కారణాలు తోడయి ఇటువంటి విమర్శలు అటువైపు భర్త గాని, లేదంటే మరోవైపు తల్లి మరియు తమ్ముడు వైపు నుంచి ఒత్తిడి, ఈ కారణాల వల్లే విజయారెడ్డి చనిపోవడం జరిగిందని చెప్పేసి బయటికి వార్తలొస్తా ఉన్నాయి. అయితే ఇది మొత్తం 2 వెర్షన్స్ నుంచి గూడా 2 రకాల వార్తల్ని ప్రెజెంట్ చూస్తా ఉన్నాం. మరి ఈ కేసుకు సంబంధించి పోలీసులైతే దర్యాప్తు వేగవంతం చేశారని చెప్పుకోవచ్చు. కో ఒక్కసారి క్లోజ్ చేసినటువంటి ఈ కేసుకి చాలా బలంగా కారణాలు లభించేటటువంటి అంశాలైతే బయటకొస్తా ఉన్నాయి. మనం చూస్తా ఉన్నాం ప్రస్తుతం విజయారెడ్డి కేస్ ఏదైతే క్లోజ్ చేశారో రీఓపెన్‌లో కొత్త విషయాలను వెలుగు చూసే అవకాశం ఉందన్నట్లుగా గూడా తెలుస్తోంది. అయితే విజయారెడ్డిని ఆమె కుటుంబ సభ్యులు మానసికంగా వేధించారా? లేదంటే భర్త సురేందర్ రెడ్డి వైపు నుంచి ఏదైనా ఒత్తిడికి సంబంధించి గాని, లేదంటే వాళ్ళిద్దరికీ ఉన్నటువంటి మిస్‌అండర్‌స్టాండింగ్స్ కారణంగా అయ్యుండొచ్చు. ఏ విధంగా ఈ బలవన్మరణం అనేది జరిగింది అనేటటువంటి కోణంలో పోలీసులైతే విచారణని వేగవంతం చేశారని చెప్పుకోవచ్చు.